హాయ్, వెల్కమ్ విక్టరీ మీడియా. యాక్షన్ సినిమాల కోసం బాలీవుడ్ వైపు, సైంటిఫిక్ సినిమాల కోసం హాలీవుడ్ వైపు చూసే రోజులన్నీ ఇక పోయాయి. ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా వైపు చూసే రోజులు వచ్చాయి. కల్కి సినిమా ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్గా రికార్డులు నెలకొల్పే స్థాయికి ఎదిగింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ కల్కి ఏదైతే మూవీ ఉందో నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్ అనుకుంటే కూడా బంపర్ హిట్ టాక్తో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా మంచి కలెక్షన్తో రెండో రోజునే 298.5 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో ఈ రెండో రోజు కలెక్షనే దానికి సమాధానం. ఒకప్పుడు యాక్షన్ సినిమా చూడాలంటే మనం ప్రతి ఒక్క టీవీలో చూసినా, థియేటర్కి వెళ్ళినా హాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళం. ఫైట్ సినిమాలు బాగా చూడాలి, మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడాలంటే బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్ళం. ఒకప్పుడు తెలుగు సినిమా ఏదో ఫ్యామిలీ డ్రామా కానీ లవ్ స్టోరీ కానీ తెలుగు సినిమాలు చూసే కానీ ఇప్పుడు వాటినన్నీ తలదన్నే రీతిలో ఒక తెలుగు కుర్రవాడు నాగ్ అశ్విన్ అటు సినిమాలు ఇటు సినిమాలు చూసే కంటే మన తెలుగు సినిమా వైపు ప్రపంచవ్యాప్తంగా దృష్టి మరల్చే విధంగా ఈ కల్కి సినిమాని తెరకెక్కించాడు. మహాభారతాన్ని కల్కి యుగాన్ని తీసుకొని ఒక మంచి కంటెంట్తో ఫ్యూచర్ జనరేషన్ భవిష్యత్ కాలమానం ఎలా ఉండబోతుంది అనేది ఒక రూపకల్పన చేసి ఒక అద్భుతమైన రీతిలో ఆ తెరకెక్కించిన విధానం కావచ్చు, ప్రభాస్ నటన కావచ్చు, ముఖ్యంగా అమితాబ్ బచ్చన్ యాక్షన్తో సినిమా హోరెత్తేలాగా ఆయన పర్ఫార్మెన్స్ ఉంది. అదేవిధంగా ప్రభాస్ కానీ, విజయ్ దేవరకొండ, దీపికా పడుకొని అందరూ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి న్యాయం చేశారు. ముఖ్యంగా సినిమా ఒక వండర్, విజువల్ వండర్గా చెప్పొచ్చు. గ్రాఫిక్స్ అయితే అబ్బాబ్బా మనం చెప్పలేం. నా భూతో నా భవిష్యత్ అని సినిమా డైలాగ్ అంటాం, కానీ ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు చెప్తారు. ఎందుకంటే అద్భుతమైన రీతిలో ఆ గ్రాఫిక్స్ని, ఆ విజువల్ వండర్స్ని మనం చూపించారు. మనం ఎప్పుడు హాలీవుడ్ సినిమాలు చూసినప్పుడు కూడా ఇది బాగుంది, అది బాగుంది, యాక్షన్ బాగుంది, గ్రాఫిక్ బాగుంది అంటాం, కానీ ఒక తెలుగు సినిమాని కూడా ప్రపంచ స్థాయి గుర్తించేలా హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా మన సినిమా వైపు అమ్మ ఇలా తీయగలరా తెలుగు వాళ్ళు కూడా, ఇండియన్స్ కూడా అనే స్థాయికి మనం ఇప్పుడే ఎదిగాం. RRR కావచ్చు, బాహుబలి కావచ్చు. మొదటగా బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక విజువల్ వండర్ మనకు చూపించారు. అదేవిధంగా RRRతో ఆస్కార్ అవార్డు గెలుపొందే స్థాయికి వెళ్ళాం తెలుగు సినిమా. ఇప్పుడు వాటిని రెండు సినిమాలని చరిత్రను తిరిగి రాసే విధంగా ఈ కలెక్షన్ సునామీలో కల్కి సినిమా ముందుందని చెప్పవచ్చు. మొదటి రోజునే సూపర్ హిట్ టాక్తో నడిస్తే రెండో రోజు అన్నిటికంటే ఈ రికార్డులన్నీ చెరిపేసి కల్కి రికార్డే ఉంటుందనే స్థాయికి ఈరోజు ప్రతి ఒక్కరి నోట మాట అదే వస్తుంది. అన్ని రివ్యూలు కూడా మంచి పాజిటివ్ వస్తుంది. అన్ని తెలుగు మీడియా కాదు, తమిళ మీడియా కాదు, హిందీ మీడియా కాదు, ఇంగ్లీష్ మీడియా కాదు, అన్ని ఛానల్లో కూడా కల్కి మూవీ కోసం నడుస్తుంది. చాలా రోజులు ఒక మంచి తెలుగు సినిమా రావడం లేట్ అయింది, కానీ సినిమా వచ్చిన తర్వాత ప్రేక్షకులు అయితే మొత్తం కట్టిపడేస్తుంది. ఆ విజువల్ వండర్స్తో, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఆ సీన్స్ కానీ, కంటెంట్ కానీ ఎక్కడా కూడా మిస్లీడ్ లేకుండా సినిమా అర్థమయ్యే రీతిలో దర్శకుడు అయితే నాగ్ అశ్విన్ అయితే తెరకెక్కించాడు. మహానటి సావిత్రి తర్వాత సూపర్ హిట్తో మరలా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మొదటి భాగం ఈ విధంగా ఉందంటే రెండో భాగం ఏ విధంగా ఉండబోతుంది అనేది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సినిమా ప్రారంభం నుంచి ఒక అరగంట కంటెంట్లోకి వెళ్ళినప్పటికి కూడా ఇంటర్వెల్ ముందు సీన్ కానీ, సెకండ్ హాఫ్ కానీ సినిమా ఎక్సలెంట్ స్థాయిలో ఉంది. ఆ క్లైమాక్స్ మరీ ఎక్సలెంట్. ఎందుకంటే అసలైన కథ అక్కడే స్టార్ట్ అయింది. విజువల్ వండర్ అంతా అమితాబ్ బచ్చన్కి, ప్రభాస్కి ఆ ఇద్దరికి నడిచే సీన్స్ మాత్రం చెప్పలేకుండా అంత నీట్గా తీశారు. అంత గ్రాఫిక్లో మాత్రం అదరగొట్స్ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఏదైనప్పుడు కూడా సెకండ్ పార్ట్ కోసం అప్పుడే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి గూగుల్ కూడా సెర్చ్ చేసిన పరిస్థితి. ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా కోసం సెకండ్ పార్ట్కి సంబంధించి 60% ఇప్పటికే షూట్ చేయడం, మిగతా పార్ట్ కూడా మేము అతి త్వరలోనే షూట్ చేస్తామని చెప్పి ప్రొడ్యూసర్ కూడా అశ్విన్ గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఒక తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్ళడం ఒక తెలుగు వాడిగా చాలా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నాం. మీరు కూడా సినిమా చూస్తే మీకు సినిమాలో ఏ సీన్ నచ్చింది, ఎలా ఉందని చెప్పి మీరు కూడా మీకు కామెంట్ రూపంలో తెలియపరచండి.